ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య సఖ్యత రాను రాను సల్లగిల్లుతోంది. అధినేతలేమో రాబోయే 15 ఏళ్ల పాటు ఇదే కూటమి కొనసాగుతుంది అని చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వ్యవహారం ముదురుతోంది. నేతలు రోడ్డును పడుతున్నారు. గోదావరి జిల్లాలో అయితే తెలుగుదేశం పార్టీ అన్యాయం అయిపోతుంది అని సీనియర్లే మహానాడు వేదికగా ముఖం మొత్తుకుంటున్నారు. అధినేత స్పందించాలని కోరుతున్నారు. పూర్తిగా జనసేన హవా నడవడం వల్ల మేమంతా అన్యాయం అయిపోతున్నాం, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితే తెలుగుదేశం పార్టీకి రాబోతుంది అంటూ వాపోతున్నారు. గోదావరి జిల్లాల్లో అట్లా ఉంటే మిగిలిన రాష్ట్రం అంతా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో జనసేన నేతలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎన్నికలకు ముందు మాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ఫలితాలు వచ్చి అధికారం దక్కిన తర్వాత టీడీపీ నేతలంతా మమ్మల్ని తీసి పారేస్తున్నారు అని జన సైనికులు వాపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే జనసేన పార్టీకి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు మీద నేరుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే దాడికి పూనుకున్నాయి. ఆయన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్నటువంటి అరాచకాల మీద దండెత్తడంతో తనపైన టీడీపీ నేతలు దాడికి పూనుకున్నారు అంటూ వాపోతున్నారు. గతంలో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి దశలో కూడా తాను అనేక రాజకీయ కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ పలు విమర్శలు ఎమ్మెల్యే మీద మంత్రి మీద చేసినప్పటికీ ఎన్నడూ తన మీద దాడికి రాలేదని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వాపోతున్నారు. ఆసుపత్రిలో గాయాలతో ఆయన చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా టీడీపీ శ్రేణులు ఆయన మీద దాడికి పూనుకున్నారు. ఇందుకే ఆయన సాధారణ నాయకుడు కాదు, ఉమ్మడి జిల్లాకే జనరల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకుడు. అలాంటి ముఖ్యమైనటువంటి నాయకులకే ఇప్పుడు అతిగతి లేకపోతే ఇక సామాన్య జన సైనికుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇది గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముఖ్యంగా జనసేన బలహీనంగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి తోడ్పడినటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పుడు జన సైనికులకి ఇలాంటి పరిస్థితే దాపురిస్తుంది. గట్టిగా మాట్లాడలేరు, మాట్లాడితే టీడీపీ నేతల నుంచి దాడి తట్టుకోలేరు, మాట్లాడకుండా ఉండలేరు. ఇదే పరిస్థితిలో ఇప్పుడు జనసేన శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. తమ అధినేత రాబోయేటువంటి 2-3 ఎన్నికల వరకు కూడా కూటమి కంటిన్యూ అవుతుంది అని చెబుతుంటే ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీగా టీడీపీ నేతలు తమను కనీసం కూడా ఖాతరు చేయలేనటువంటి పరిస్థితి ఉండడంతో తాము ఏం చెయ్యాలి అన్నది అర్థం కాలేదన్నట్టుగా జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎంతవరకు దారితీస్తుంది? ఇప్పటికే సత్తెనపల్లి లాంటి చోట జనసేన పార్టీ నాయకుడి మీద దాడి చేసి గాయపరిచేటంత వరకు టీడీపీ శ్రేణులు వెళ్ళినటువంటి తరుణంలో భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు మరిన్ని పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. జనసేన టీడీపీ మధ్య మొదలైనటువంటి విభేదాల కారణంగా ఏకంగా రోడ్డెక్కి ఇలాంటి తగాదాలకు దిగే పరిస్థితి దాపురిస్తోంది. మరి ఇది ఎంతవరకు వెళుతుంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఫిర్యాదులు, అనేక రకాల ఆరోపణలు, అభియోగాలు దశ దాటి ఇప్పుడు నేరుగా దాడులు, ప్రతిదాడులు అనేటువంటి స్థాయికి వచ్చేస్తున్నటువంటి తరుణంలో కూటమి కలహాలు మరింత ముదరడం అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఈ ముదురుతున్నటువంటి విభేదాలని, పెరుగుతున్నటువంటి తగాదాలని అడ్డుకట్ట వేయడానికి, చల్లార్చడానికి, సామరస్యం సఖ్యత పెంచేదానికి ఇరు పార్టీల అధిష్టానాలు ఎంత మేరకు పనిచేస్తాయి అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. నాయకులు తమ మధ్య సఖ్యత ఉంటే చాలు, తామంతా కలిసిమెలిసి సాగితే సరిపోతుంది అని సంతృప్తి పడితే మాత్రం క్షేత్రస్థాయిలో పెరుగుతున్నటువంటి ఈ వైరుధ్యాలు, ఈ దూరం చాలా చాలా సమస్యలకి కారణమవుతుంది. పేరుకి పార్టీలుగా కలిసి ఉన్నప్పటికీ కూడా కలిసిమెలిసి పనిచేసేదానికి అవకాశం లేకుండా పోతుంది. అది కూటమికి చాలా చాలా పెద్ద చేటు తెచ్చేటువంటి అంశంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది.